రాజమహేంద్రవరంలో హిజ్రాల ఆగడాలు దాదాగిరి పెచ్చుమిరిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిజ్రాలు పెళ్లి, ఇతర శుభకార్యాలు జరిగే ఇళ్లకు గుంపులుగా వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, వారు అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దూషణలకు దిగుతున్నారని ప్రజలు వాపోతున్నారు. కొత్త కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేసిన వారు నగరంలోకి దేవీచౌక్ అమ్మవారి గుడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించడం శుభసూచకంగా భావిస్తారు. అక్కడికి కూడా హిజ్రాలు చేరుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే రోడ్డు మీదే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. హిజ్రాల ప్రవర్తన వాహన యజమానులతో పాటు అటుగా వెళ్లే ప్రజలకు కూడా ఇబ్బందిని కలిగిస్తోంది. హిజ్రాల ఆగడాలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేవీచౌక్ వద్ద హిజ్రాల రుబాబు భరించలేక ఆలయ ధర్మకర్తల బోర్డులు ఏర్పాటు చేయడం గమనార్హం. వాహన పూజకు వచ్చే వారిని హిజ్రాలు ఇబ్బందులకు గురిచేసినా, అసభ్యంగా ప్రవర్తించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆలయ ధర్మకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఒక అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అటుగా వెళ్లే వాహనదారులను, ప్రజలను ఆకట్టుకుంటోంది. వ్యంగ్యంగా రాసిన అందులోని అంశం ఆలోచింపజేస్తోంది. రవీంద్ర భారతి స్కూల్ వీధిలోని ఒక అపార్ట్మెంట్ వద్ద ఈ రోడ్డును 30 ఏళ్ల క్రితమే కొత్తగా నిర్మించారని, వాహనదారులు రోడ్డు పాడవకుండా జాగ్రత్తగా వెళ్లాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అంటే ఈ రోడ్డు నిర్మించి 30 ఏళ్లు గడిచిందని పరోక్షంగా పాలకులు, అధికారులకు వ్యంగ్యంగా గుర్తు చేశారు. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో పాటు ఇరుకుగా ఉండి వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వెటకారంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ప్రజలు, అధికారులకు చురుకలు వేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మహిళలపై ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రౌతుతో పాటు మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, వైసీపీ నాయకులు నీలం గణపతి, అందనాపల్లి సత్యనారాయణ తదితరులను ధర్నాకు వెళ్లకుండా పోలీసులు నిరోధించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఒక ప్రత్యేక అంశాన్ని ఎంపిక చేసి ప్రచారం నిర్వహించడం జరుగుతోందని, ఈ ఏడాది విజ్ఞానానికి తోడుగా నిలుద్దాం, ఆరోగ్యం కోసం కలిసి పనిచేద్దాం అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, మంచి ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఎండాకాలం నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ షమ్మి, జిల్లా డిప్యూటీ డెమో పి సత్యవతి, జిల్లా కార్యాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి సమయాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డకట్ట వేసేందుకు పోలీసులు నిన్న రాత్రంతా డ్రోన్లతో ప్రత్యేక నిఘా చేశారు. ప్రతిరోజు డ్రోన్ కెమెరాల నిఘా కొనసాగుతోందని ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, జోదం తదితర నేరాలపై ప్రతిరోజు రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా పాడుపడిన ఇల్లు, అపార్ట్మెంట్ల మీద నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. మరో 2 వారాల పాటు దాడులు నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మనీర్ల విజ్ఞప్తి మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హర్మోజ్ జలసంధిని పూర్తిగా తక్షణమే సురక్షితంగా తెరవడానికి ఇరాన్ అంగీకరించాలనే షరతుకు లోబడి 2 వారాల పాటు దాడులు నిలిపివేయడానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలకు తాత్కాలికంగా తెరపడింది. అటు ఇజ్రాయెల్ కూడా 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా సురక్షితంగా తెరవడానికి అంగీకరిస్తేనే ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని ట్రంప్ చెప్పారు.
టీసీసీ డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు మూలపేట పోర్టులో రాజకీయం చేస్తున్నారన్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు. ఈ ఏడాది ఆఖరుకు పోర్టు పనులు పూర్తవుతాయని స్పష్టీకరణ. చల్లపల్లి పేలుడు ఘటనలో గాయపడ్డ పోలీసులను పరామర్శించిన హోంమంత్రి అనిత. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం. మావిగన్పై చంద్రబాబు కుట్ర రాజకీయాలు వర్కౌట్ కాకపోవడంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజం. ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలో త్వరలో యూనివర్సిటీ నిర్మిస్తామని వెల్లడి. రాజకీయ ఉనికి కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ నాయకుల వరకు పడరాని పాటలు పడుతున్నారని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు సందర్శన అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు మూలపేట పోర్టుపై రాజకీయం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం హయాంలో ఈ పోర్టు పనులు ఇప్పటికే 76% పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది ఆఖరుకు మూలపేట పోర్టు పనులు పూర్తవుతాయని మంత్రులు పేర్కొన్నారు. నేను కూడా మొన్న డీటెయిల్గా మీకు చెప్పాను. ఈ 20 మాసాల్లో ఎంత స్పీడ్గా పనింది అయినానికి ఒక ఉదాహరణ, షిప్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అయింది. పని అవ్వకుండా బెట్టల మీదకి షిప్ రావడం అనేది ఎక్కడైనా జరుగుతుందో ఇది కూడా తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడారు. ఈరోజు ఒరిజినల్గా టైం ఎక్స్టెండ్ చేశాం, నవంబర్ నాటికి ఇది పూర్తి చేయాలని. దీనికి కారణాలు పోర్టు పూర్తి అవ్వక కాదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు చాలామంది వినుంటారు. ఎంత దుర్మార్గులంటే పోర్టు కట్టిన తర్వాత పోర్టుకి రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. ఇటు రోడ్లు వేయాలి, రైల్వేలైనా వేయాలి. ఈ రెండు వేయాలంటే దాదాపుగా 400 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ అవసరం. సాల్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోకపోతే ఈ పోర్టు కట్టినా ఇలా అలంకారప్రాయంగా ఉండడమే తప్ప ఈ పోర్టు వల్ల ప్రయోజనం లేదు. తీవ్రంగా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు, మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు కలిసి 390 ఎకరాలు 10-15 రోజుల ముందు సాల్ట్ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్కి 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. మళ్ళీ దాని మీద కూడా ఒక వ్యక్తి కోర్టులో వేశారు. కోర్టు దాన్ని స్టేటస్ కో ఇచ్చింది. అది కూడా రేపు ఉంది. దాని మీద కూడా మొత్తం సమాచారం అంతా కోర్టుకు సమర్పించాం. రేపు కోర్టులో వస్తే మనకు ఆ కార్యక్రమం కూడా అవుతుంది. పోర్టు పనులు అయ్యాయి అంటే వివిధ రూపాలు, ఇప్పుడే మా మినిస్టర్ గారు చదివినట్టుగా పోర్టు పనులన్నీ అయ్యాయి. ఏవైతే రోడ్డు కానీ రైల్వే లైన్ కానీ రిమైనింగ్ పనులన్నీ కూడా కొంత పూర్తిగా ఆలస్యం అవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మొన్నే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా ఇచ్చారు నవంబర్ నాటికి. నాకు తెలిసి నవంబర్ నాటికి ఇది పూర్తి చేసి ఒక టైం ఫిక్స్ చేసి రెగ్యులర్ షిప్, ఎందుకంటే పెద్ద షిప్ రాదు, వచ్చిందే పెద్ద షిప్. ఇప్పుడు మనం వెళ్ళి చూసాం, మీరు వచ్చారు లేదు, డ్రెడ్జింగ్ అనేది ఇంతకంటే పెద్ద షిప్ ఉంటుంది. షిప్పే ఇది, షిప్ కమ్ డ్రెడ్జింగ్ ఇది. రేపు వచ్చినా ఇదే, అంతకంటే పెద్ద షిప్ రాదు, ఇదే పెద్ద షిప్. రేపు మళ్ళీ మనం నవంబర్ అయిన తర్వాత ఒకసారి మాట్లాడుకుని ఒక టైం ఫిక్స్ చేసుకుని ఒక ట్రయల్ షిప్ కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆఖరికి ఇవన్నీ పూర్తి చేస్తాం. ఇప్పుడు కూడా రివ్యూ తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఇంకా ఏమున్నాయి, ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు, ఎప్పటికి అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చాలాసేపు కూడా రివ్యూ జరిగింది. డిపార్ట్మెంట్గా వారీగా ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా ఈ యొక్క మూలాపేట అనేటువంటిది శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల కాంక్ష. ఇది అటువంటి మూలాపేటను దాదాపు 4,361 కోట్లతో చేపట్టిన ఈ మూలా పోర్టు ఫేజ్ 1 కింద 1,524 ఎకరాలలో 4 బర్తులు మాత్రం నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తొలుత ఈ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఇక్కడ కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా కాలేకపోవడం జరిగింది. అది కూడా 2020 నంబరు
నవంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చెప్పి ఆ యొక్క ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ ఏజెన్సీకి కూడా ఆదేశాలు ఇవ్వడము, వాళ్ళు కూడా చాలా స్పీడ్గా పనులు చేస్తూ ఉన్నారని కూడా చేస్తూ ఉన్నాము. మూలాపేట పోర్టు ఉత్తరాంధ్రలోనే చాలా కీలక స్థానం అని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ పోర్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్తో పాటు తీర ప్రాంతం లేని సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాలకు ఇది అత్యంత అందుబాటులో ఉండే పోర్టు కావడంతో ఇంత ప్రాధాన్యత ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 2024 జూన్ నాటికి పోర్టు భౌతిక పురోగతి మొత్తం వచ్చేసి 20.0% ఉంది. అప్పటికి ప్రస్తుతము 74.65% పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పగలము. 20 నెలల్లో దాదాపుగా 49.63. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎవరైతే దురుద్దేశంతో ఈ అభివృద్ధిని కానీ జరుగుతున్న పనుల గురించి కానీ ఒక కరపత్రికను అడ్డం పెట్టుకోవడమో లేకుంటే ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రజలకు మా ప్రభుత్వం వచ్చి చిత్తశుద్ధి ఎంతో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఈ అభివృద్ధి ఎంతవరకు వచ్చిందనే దాని మీద కూడా మేము ఈ నంబర్లు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటనలో గాయపడ్డ పోలీసులను హోంమంత్రి అనిత పరామర్శించారు. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోలీసులకు ధైర్యం చెప్పారు. పోలీసుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గాయపడిన వారు అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. దురదృష్టకర సంఘటన మొన్న చల్లపల్లి కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రాకర్స్కి సంబంధించి ఒక బ్లాస్ట్ జరగడం. ఆ రోజు డ్యూటీలో ఎస్ఐ గారు, అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్, అదేవిధంగా డ్రైవరు, అదేవిధంగా కొంతమంది అక్కడ మనకి ఈ కోర్టుకి సబ్మిట్ చేసే వ్యవహారంలో అంటే అది క్లియరెన్స్ విషయంలో కోర్టుకి చూపించాల్సిన విషయంలో తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎస్ఐ దుర్గా అబ్బాయి, అదేవిధంగా అబ్దుల్లా, అదేవిధంగా నాగరాజు, వీళ్ళు ముగ్గురు కూడా గాయపడడం. ఇమీడియట్గా అక్కడికి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ గారు సంఘటనా స్థలానికి వెళ్ళి అదంతా పరిశీలించి ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా అంబులెన్స్లోని షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం గురించి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా ఒక పక్క నుంచి ఎస్పీ గారు, ఒక పక్క నుంచి మేము, ఒక పక్క నుంచి సీఎంఓ, అదేవిధంగా మన డాక్టర్స్ అందరూ కూడా నిత్య పర్యవేక్షణలో ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్యం జరుగుతుంది. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఒకసారి పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం ఈరోజు. అదేవిధంగా అబ్దుల్లాని అందరినీ కూడా చూసుకున్నాం. అబ్దుల్లాకి ఒకటికి ఒక 50 to 60% బర్న్స్ ఉన్నాయని ఇప్పుడు ప్రస్తుతానికి వైద్యానికి సహకరిస్తున్నాడు అబ్బాయి. అదేవిధంగా నాగరాజు అవుట్ ఆఫ్ డేంజర్, అదేవిధంగా మనకి ఎస్ఐ గారు కూడా అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్స్ కూడా చాలా పర్టికులర్గా వీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెగ్యులర్గా చూసుకుంటున్న పేషెంట్స్ ఎలాగో చూసుకుంటారో అలాగే వీళ్ళని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సరైన మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు చూడటం వలన లిటరలీ చెప్పాలంటే ఈరోజు మన ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. దానికి పర్టికులర్గా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందాన్ని అందరికీ కూడా నా తరపున నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఆచరణ సాధ్యం కాని అమరావతికి మావిగన్ పేరుతో జగన్ సూచించిన ప్రత్యామ్నాయ మార్గంపై రాష్ట్రంలో లోతుగా చర్చ జరుగుతోందని, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఎల్లో మీడియాని రంగంలోకి దించి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఆలోచించమని అభ్యర్థిస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ పాత్రికేయుల సమావేశం ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల వైపు నుంచే కాకుండా యావత్ ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి అక్క చెల్లెమ్మల అందరి వైపు నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా. ఖచ్చితంగా ఇంకొక మాటలో చెప్పాలంటే నా భార్య వైపు నుంచి మాట్లాడుతాను. ప్రజలకు వాస్తవ సత్యం తెలియాలంటే 1-2 విషయాలు ముందు మీకు నేను చెప్పాలా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణానికి సంబంధించి మావిగాన్ ప్రతిపాదన చేసినారు. ఏదైతే అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణానికి ఆమోదయోగ్యం, ఆచరణకు అనుకూలత జరగని ఆ అమరావతిని భ్రమరావతిగా ఊహించుకునేదానికంటే 20,000 కోట్ల రూపాయలతో, కేవలం 20,000 కోట్ల రూపాయలతో గ్రోత్ ఇంజిన్గా రాజధానిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ క్యారిడార్ను రాజధానిగా ప్రకటిస్తే కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే
ఇది గ్రోత్ ఇంజిన్గా తయారవుతుంది రాబోయే భవిష్యత్ కాలంలో అని చెప్పి మావిగాన్ పేరుతో ఒక చక్కటి ఆచరణకు అనుకూలమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంచినారు. ఎందుకంటే వారే ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ప్రజలు హర్షిస్తున్నారని, ఇది ప్రజలకు చక్కటి రాజధానిగా మిగిలిపోతుందన్న సత్యం అర్థమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టుకుంది. ఇమ్మీడియట్గా స్పందించినారు ఆయన. మొట్టమొదట ఆయన చేసే పని ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్, దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ట్రోలింగ్. జగన్మోహన్ రెడ్డి గారిని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, భయంకరమైనటువంటి బూతు మాటలతో మావిగాన్ MA ఇట్లా కదా నువ్వు చెప్పింది మావిగాన్ అని, విజయవాడలో VA అని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, పులివెందుల్లో P తీసుకో, కడపలో K తీసుకో, ఆ తర్వాత మీరే ఊహించుకోండి ప్రజలారా ఎటువంటి అర్థాలు వస్తాయో. నీచాతి నీచమైన ఇదైపోయి ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిపోయిన తర్వాత మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టి మావిగాన్ మీద మళ్ళా ప్రయత్నం. అది అయిపోయిన తర్వాత నీ కరేపాకు నాయకులు ఉంటారు వాడుకొని వదిలేసేటోళ్ళు, వాళ్ళతో. అది అయిపోయిన తర్వాత చోటామోటా నాయకులతో. అది అయిపోయిన తర్వాత పచ్చ మీడియా, జర్నలిజం. దీని ద్వారా ఈ మావిగాని యొక్క ప్రతిపాదన అంతరించిపోవాలని చెప్పే ప్రయత్నం చేయడం. ఇది కుదరలే. 2-3 రోజుల్లో అవన్నీ కూడా పటాపంచలైపోయి ప్రజల హృదయాలలో ఇది ఒక మంచి అభిప్రాయంగా నాటుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఆయన దగ్గర ఉండే బ్రహ్మాస్త్రం డైవర్ట్ పాలిటిక్స్, సబ్జెక్ట్ అంశాన్ని పక్కదోవ పట్టడం. ఆ పక్కదోవ పట్టేయాలన్నప్పుడు భీష్ముని చంపడానికి శిఖండి ఏ విధంగా ఉపయోగపడినాడో ఆ విధంగా ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆ శిఖండి మాదిరి ఉపయోగపడేవాడే ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ప్రతిసారి ఆయన కాపాడడం కోసం ఈ పత్రిక ఎంతటికైనా బరితెగిస్తుంది. ABN ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రిక కానీ, అది కరపత్రిక, వార్తాపత్రిక కాదు. సత్యం ఉండదు ప్రజలారా. చంద్రబాబు నాయుడును జాకీలు పెట్టి లేపే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారిని అధక్పాతాలానికి తొక్కివేసే ప్రయత్నం. అందులో భాగంగా ఆయన జర్నలిజం అని ఆయన అంటాడు, బ్రోకరిజం అని ప్రపంచం అంటుంది. ఆయన జర్నలిజం కాదు, బ్రోకరిజమే రాధాకృష్ణ చేస్తూ ఉండే. అందులో భాగంగా నిన్న మావిగాని యొక్క విషయాన్ని పక్కదోవ పట్టించే దానికోసం నిన్న శనివారం రోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ABN ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి శనివారం వీకెండ్ స్టోరీస్ వస్తాయి. ప్రతి శనివారం రోజు ABNలో వస్తుంది వీకెండ్ స్టోరీస్ అని. అందులో నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారని తెలిసిన ప్రజలారా, ఈ మాటలు చెప్పడానికి అత్యంత బాధాకరం, జిగుప్సాకరం, అవమానకరం. అంతకు మించిగా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించలేకపోతున్నా నేను. ఆయన మాట్లాడించిన మాటలు ABN ఆంధ్రజ్యోతిలో శనివారం వీకెండ్ స్టోరీస్ ఏదంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన మనుషులమైన మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మగవాళ్ళం, మనుషులమైన మేము వెన్నెముక లేని పురుషులం, వెన్నెముక లేని మనుషులం. జగన్ పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులమైన మమ్మల్ని పిలిచి ఈమె నీ భార్య కాదు, ఈ రోజు నుంచి నీ భార్య నీ చెల్లెలతో సమానం అని జగన్ చెప్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోందని, ఇందులో భాగంగా నేడు 4,45,00,000 రూపాయల నిధులతో రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారి నుండి పురిటిపాలెం ST కాలనీ వరకు 1,50,00,000 రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణానికి గూడూరు మండల పరిధిలోని పడగాలపల్లి ST కాలనీలో 96 లక్షల రూపాయల నిధులతో గాంధీనగరం ప్రాంతం నుండి మంగల్పూర్ గ్రామం వరకు రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన శిలా ఫలకాలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు రోడ్డు శాంక్షన్ చేశాను. అప్పుడు ఊరికి అట్ట పైకి వేసి ఎలక్షన్ అయిపోయింది, నన్ను ఓడిచ్చేశారు. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఎవరు చేసిన వాడు దిక్కుమొక్కలేదు, ఒక్కరు కూడా చేయలే. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ రోటరీ నగరం మొత్తం సిమెంట్ రోడ్లు వేసా. ఏమో చెప్పండి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే. అంతకుముందు 5 సంవత్సరాలు ఏమో పనులు జరిగాయి మీకు? ఏమి జరగవు, ఎలక్షన్లో మాత్రం వచ్చేస్తారు మీ దగ్గరికి, మాకు చేయండి. వాళ్ళు ఏమన్నా పోయినసారి గెలిచిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా మీకేమైనా ఒక పని చేశారా? ఏం చేయాలన్నా తెలుగుదేశం పార్టీ చేయాల్సిందే, ఎన్డీఏ కూటమి చేయాల్సిందే. అది కాక ఆ రోజు మా ప్రొవిన్షన్ అని చెప్పినప్పుడు మా అబ్బాయి ఇక్కడికి ప్రచారానికి వచ్చాడు, నేను రాలా. నా కొడుకు వచ్చినప్పుడు అందరూ కూడా నా కొడుకు దృష్టికి అందరూ మీరు ఎస్టీలు అందరూ కూడా ఈ రోడ్డు అధ్వానం ఉంది బాబు, ఖచ్చితంగా చేయించమని చెప్పిన తర్వాత పులిమిసేన్ అన్న నా దృష్టికి తీసుకొచ్చాడు. ఖచ్చితంగా గెలిచిన వెంటనే మా
ఈ గారికి చెప్పాం, సార్ ఇస్తారంటే అప్పటికప్పటికి పెట్టించి, అంటే గతంలో రమేష్ రెడ్డి గారే చేయాల్సిన పరిస్థితి, పాపం 5 సంవత్సరాల్లో ఆయన చేయలేకపోయాడు. మనం వచ్చిన తర్వాత చేయండి రమేష్ రెడ్డి గారు, ఇబ్బంది లేదు మేము ఉన్నాము అని చెప్పిన తర్వాత ఆయన ఒక నెల లోపల బ్రహ్మాండంగా క్వాలిటీతో ఈ రోడ్డు చేశారు. కాబట్టి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అంతకుముందు ఈ రోడ్డే లేదు ఇక్కడికి, ఆ పొరిటిపాలెంకి రోడ్డే దిక్కుముక్కులేని వ్యవహారం. నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ పని చేసే వాళ్ళని గుర్తించండి, పని చేసే వాళ్ళకి ఓట్లేయండి. పని చేయని వాళ్ళకి ఓట్లు వేస్తే 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడాలో మీకు తెలుసు. మళ్ళీ ఆ ఇబ్బంది తెచ్చుకోకుండా ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ధైర్యశాలి నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ రాజధాని ఏర్పాటు చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. జగన్ ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్ పంపించి మోడీ గారి సహాయ సహకారాలతో నిన్నే రాజ్యసభలో ఆమోదించి మన రాష్ట్రపతి గారి ద్వారా అది చట్టం చేసే విధంగా చేసినందుకు మా రాష్ట్రపతికి ఎన్డీఏ గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నింటిలో కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ధైర్యంగా ఉండి ఈ కార్యక్రమం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది మీకు ఒకటే, ఈరోజు మహిళలందరూ కూడా ఫ్రీ బస్, ఏమన్నా ఫ్రీ బస్ అవునా కదా మీ అందరికీ? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది జరుగుతుంది జరగలేదా? చెప్పండి. ఫ్రీ బస్ ఇస్తున్నాం. అలాగే పెన్షన్ మేము గెలవడం 4,000 పెంచుతా ఉన్నాం. అప్పుడు కూడా 1000 పెంచి ఇచ్చాం, ముందు నెలది కూడా ఇచ్చాం మేము. గతంలో పెన్షన్ అన్న మహానుభావుడు నెల 250 చేసి 5 సంవత్సరాలు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏకదమ్మున చెప్పిన విధంగా పేదవాళ్ళకి 1000 రూపాయలు పెంచినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో బిడ్డల చదువు అని చెప్పి ఇంటికి ఒక బిడ్డ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అయిన తర్వాత ఈరోజు ఎంతమంది బిడ్డలుంటే మీ అందరికీ ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందా లేదా? చెప్పండమ్మా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నారా లేదా? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఓట్లు వేస్తే బాగుంటుంది. మీరంతా పనిచేసి మళ్ళీ మీరు మమ్మల్ని ఓడిస్తే. 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని వైసీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం సర్పంచ్ వార్డు సభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాదరాజు, పార్లమెంటు పరిశీలకుడు ముదునూరు మురళీకృష్ణరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల్లో సర్పంచ్ వార్డు మెంబర్లకు మంచి పేరు హోదా వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కుల మత రాజకీయాలతో ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. గమనించాలి, 2 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేకుండా ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం. ఓటమి ప్రభుత్వం మతాలమయ్యాను, కులాలమయ్యాను, ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి ఒక పక్క అభివృద్ధిని పక్కదోవ పట్టించి సంక్షేమాన్ని పక్కదోవ పట్టించి ఇవాళ ఇలాంటి అంశాలు తెర మీద తెచ్చి అవి మరుగున పడే విధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చర్యలు తీసుకోవడం మనందరం కూడా ఎవరు కూడా మత ఘర్షణకు వైఎస్ఆర్ పార్టీ సహకరించు. అయినా ఈ ప్రభుత్వం ఫస్ట్ నుంచి చేసేది ఏమంటే ఒక కక్షపూర్తిగా వ్యవహరించి ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం. సోషల్ మీడియా కార్యకర్తలు నిన్న అక్కడ కేసులు పెట్టుకున్నారు. ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో చూస్తా ఉన్నారు, కొంతమంది నాయకులు మాట ఇవ్వకపోతే కేసులు పెడతా ఉన్నారు. అనాథరైజ్డ్ పర్మిషన్ కొట్టేస్తా ఉన్నారు. మంచి కార్యక్రమం చేస్తామని డబ్బులు కలెక్ట్ చేయడం ఇలాంటివి చేస్తా ఉన్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. నేను వైఎస్ఆర్ పార్టీ కేంద్రంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మనందరూ కూడా ముందు చూపుతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. మనందరూ కూడా సామరస్యంగా వైఎస్ఆర్ పార్టీ ఏకతాటిపై నడవలసినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా ఇలాంటి చర్యల్ని ఖండిస్తా ఉన్నాం. కక్షపూర్వకంగా వ్యవహరించి వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని కానీ వైఎస్ఆర్ పార్టీ కేడర్ కానీ ప్రజల తరఫున అన్యాయంగా కనుక ఇబ్బంది పెడితే వారి పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని నిజంగా ఎన్ని పదవులు ఉన్నప్పటికీ గ్రామ స్థాయిలో
సర్పంచ్ ఉన్నటువంటి హోదా దేనికి సంబంధం లేదన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక జడ్పీడీసీగా చేసినా, ఒక జడ్పీ చైర్మన్ గా చేసినా, లేదా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినా దేనికి లేనటువంటి వాల్యూ సర్పంచ్ ఉంటుంది. ఎందుకంటే అంత అధికారంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి అధికారంలో ఉన్నటువంటి ఏదన్నా పదవి ఉందంటే అది సర్పంచ్ పదవి. మరి 73వ రాజ్యాంగంలో సవరణ చేసి ఆ రోజు ఏదైతే గ్రామ స్థాయిలో ఎవరైతే లోకల్ ఉంటారో వాళ్ళనే మనం సర్పంచ్ గా ఎన్నుకున్నట్లయితే గ్రామ స్థాయిలో ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో మనం ఏ విధంగా నడిపించాలన్నది ఆ లోకల్ ఉన్నటువంటి నాయకులు ఆలోచించి నడిపిస్తారు. కాబట్టి పల్లెలే పట్టుకోమని చెప్పి ఆ రోజు మరి గాంధీజీ చెప్పిన మాట ప్రకారమే ఆ 73వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం. ఆ రోజు నుంచి కూడా మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగడం, ఎన్నికల్లో మళ్ళీ సర్పంచ్ ఎన్నుకోవడం, ఎన్నికల్లో మనం ఏర్పాటు చేసుకుని మళ్ళీ సర్పంచ్ ఎన్నుకోవడం ఇలా జరుగుతుంది. కానీ గతంలో ఏదైతే మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవన్నీ కూడా చాలా సక్రమంగా జరిగేవి. ఈ రోజు మనం చూస్తున్నాం కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు చేయాలని యాక్చువల్ గా ఈ సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నాయి, నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరగాలి. కానీ దానికి ఎక్కడా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవడం, ఒకరు ఇద్దరు వ్యక్తిగతంగా స్వార్థం పొంది వెళ్ళిపోయినా అందరూ కూడా ఈ పార్టీలో ఉండి పార్టీ ఏ పిలిపించినా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల మీద ఎన్నో విధాలుగా మనం పోరాటాలు చేసాం. ప్రజల తరఫున పోరాడాం. ప్రజల తరఫున పోరాడిన ప్రతి విషయంలోనూ కూడా సర్పంచులు, పాలకవర్గ సభ్యులు చాలా పాత్ర పోషించారు. గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంప్లాయీస్ మాట ఆలకించకపోవడం, కూటమి ప్రభుత్వ నాయకులు ఎంతో ఇబ్బందులు పెట్టడం, ఎన్ని ఇబ్బందులకు పెట్టినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలి, పార్టీ తరఫున నిలబడాలనే ఒక ఉద్దేశంతో మీరందరూ నిబద్ధతతో పార్టీ పట్ల ఎంతైతే మీరు కృషి ఇచ్చారో మీ అందరికీ కూడా మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమే ధ్యేయంగా, పార్టీ నాయకుల సంక్షేమే ధ్యేయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది. అందులో ఈ రోజు మీకు సన్మానం ఒకటే కాదు, ఒక బాధ్యత. భవిష్యత్తులో మీరందరూ మంచి పదవులు పొందాలి. పార్టీ పట్ల ఎంత కష్టపడ్డారు, ఎంత నష్టపోయారు, ఎన్ని భర్తీ అవ్వాలి, మీ అందరూ కూడా ఉన్నత పదవుల్లోకి రావాలని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా వస్తాయి. వీటన్నిటిలో కూడా గతంలో పార్టిసిపేట్ చేసిన మీరు కానీ మీ కుటుంబ సభ్యులు, మీకు సంబంధించిన వారు ఎవరైనా కూడా ఈ రోజు ఉన్న పదవులు కాకుండా ఎంతకన్నా పెద్ద పదవులు కానీ అవకాశం ఇచ్చారు. మరి ఎవరికి ఏ రిజర్వేషన్స్ ఏ అవకాశం వస్తాయి, మీరంతా కూడా పార్టీలను ఎప్పుడు కూడా పార్టీలో కుటుంబ సభ్యులుగా మీరు యాక్టివ్ గా ఉండాలని, మీకంటే ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న నాయకులంతా కూడా ఒక కుటుంబంగా ఎప్పుడు మీకు అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనంతా కూడా కలిసినట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. పొరపాట్లు జరుగుతున్నాయి, కొంచెం పట్టించుకోవట్లేదు అంటారు. చాలా మంది ఫీలింగ్ ఉండొచ్చు, జరుగుతున్నాయి. కానీ ఒక వ్యక్తి ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు జరుగుతున్న పొరపాటు వ్యక్తి దృష్టి రావు. మన జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు గారు ఉన్నారు, పరిశీలన ముందు కోటి కృష్ణరాజు గారు ఉన్నారు. అనుకోకుండా ఏదైనా పొరపాటు జరుగుతున్నప్పుడు మనం పొడు ప్రభుత్వంలో భూపాలను కొట్టుకున్నట్టుగా కాకుండా మనం అంతా ఒకే కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని మనం పనిచేస్తాం. 11 సీట్లకి మనం ఏర్పడ్డామ విషయం అందరికీ తెలిసిన విషయం. 40% ఓటింగ్ ఏకైక పార్టీగా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉన్నా, అధిక సంఖ్య ఏ పార్టీ తీసుకున్నా అన్ని పార్టీలు కన్నా అధిక సంఖ్య 40% ఓటు సాధించామంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ యొక్క కృషి వల్ల 40% ఓటు సాధించామని చెప్పి సర్పంచ్ గారంటే రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రజాప్రతినిధికి లేనటువంటి విలువ. గ్రామ స్థాయిలో నిజంగా కూడా మనం చెప్పుకోగల భారతదేశంలో ఏ వ్యక్తికి కూడా చెక్ పవర్ ఉన్నదే నిజంగా ఒక సర్పంచ్ కే చెల్లింది. మనం చేసిన టైం నిజంగా ఒక సమయం లాంటిది. గ్రామాల్లో కనుక మనం చూస్తే కనుక ఏ గ్రామంలో అయినా సరే, ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, ఎంపీపీ గారి దగ్గరికి వెళ్ళినా, జిల్లా పరిషత్ దగ్గరికి వెళ్ళినా ఒక 5 లక్షల నుంచి 10 లక్షల గ్రాంట్ తెచ్చుకోవాలంటే ఎన్నో సార్లు వాళ్ళ చుట్టూరు తిరిగి మాకు ఒక రోడ్డు ఇవ్వండి అని
అడిగే పరిస్థితిలో ఇదివరకు గతంలో సర్పంచ్ ఉండడం, రాయి మీద సర్పంచ్ గారి పేరు కనిపించాలంటే నిజంగా అయ్యబాబు ఈ రోడ్డు వేసాం నిజంగా మా పేరు గ్రామంలో సర్పంచ్ చేసి ఈ రోజుని రావడం అంటే ఒక ఛాలెంజ్. ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఈ రోజు సర్పంచ్ వార్డు మెంబరు ఎక్కాలంటేనే డబ్బులు కూడుతున్నట్టు. ఈ రోజుని సర్పంచ్ గా ఎన్నికయ్యి ఇక్కడ రావడం అంటే ఆస్తులకి వడ్డీలు తెచ్చి అవి కట్టలేని పరిస్థితుల్లో ఈ రోజున ఆస్తులకి రాజకీయాలు చేసుకునేటటువంటి పరిస్థితి. కానీ మనం ఎంత కష్టపడ్డ గౌరవం ఉందంటే మనకి అంతంత మాత్రంగానే ఇక్కడ ఉన్నటువంటి గౌరవం. ఈ తరఫులో చేసినటువంటి సర్పంచులకు అందరికీ కూడా మన పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి మనకి లబ్ధి చేకూరింది. ఎన్నికలకు ముందు పీపుల్స్ మార్చ్ పేరుతో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పిప్రి నుంచి మొదలైందని, ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ఆయన వరాల జల్లు కురిపించారు. మీ ప్రాంత సమస్యల్ని వారు మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఈనాడు అనిల్ జాదవ్ కావచ్చు, లేకపోతే గోడెం నగేష్ కావచ్చు, అందరిని కూడా మాట్లాడిపించినాం. నేను ఎందుకు ఈ వేదిక మీద నుంచి మాట చెప్తున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఈ సంస్కృతి ఎన్నడైనా ఉన్నదా? ఈ సాంప్రదాయం ఎన్నడైనా కొనసాగించిందా? ఆనాడు ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బందర్ దొడ్లో కొట్టినట్టు పోలీస్ స్టేషన్లో కొట్టేటోళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామిక పరిపాలన, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రతిపక్షాలకు సహేతుకమైన సమస్యల్ని లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలి. శాసనసభలో శాసన మండలిలో ప్రశ్నలు లేవనెత్తడానికి, ప్రభుత్వం నుంచి పనులను సాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చట్ట సభల్లోనే కాదు బహిరంగ వేదికల్లో కూడా మా ప్రతిపక్షాలైన ఎమ్మెల్యేలను ఎంపీలను మాట్లాడిపిస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణలో కొనసాగించాలి. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, తెలంగాణ అంటే ఒకరినొకరి గౌరవించుకునే ప్రాంతమని ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలని ఈనాడు ఒక మంచి సాంప్రదాయానికి ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రులు కలిసి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడే వాటికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ అదే సమస్యల్ని ఒక పద్ధతి ప్రకారం లేవనెత్తితే ఈనాడు మంజూరు చేసిన ప్రాజెక్టులు మా శాసనసభ్యులు ఏం లేరు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన పనులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేరు. లేకపోయినా ఇది పేదలకు అన్యాయం జరగకూడదు, పేదలకు మేలు జరగాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి పెంచాలి అని ఈనాడు ఇన్ని పనుల్ని మంజూరు చేసి ఈరోజు 1250 కోట్ల రూపాయలతోని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఉదయం బయలుదేరే ముందు నాకు ఒక ఫోన్ చేసిరు. మనం నిర్మల్ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటుంది అని. నిర్మల్లో మా ఎమ్మెల్యే గారు ఏం లేరు, కానీ అక్కడి ప్రజలు మనవాళ్ళే, అక్కడి ప్రజలు తెలంగాణ బిడ్డలే. నిర్మల్కు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తక్షణమే మంజూరు చేయండి అని బయలుదేరే ముందు 200 కోట్ల రూపాయలతోటి నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఈనాడు స్కూలు ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మనము ఇంక్లూడ్ చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు మూలపేట పోర్టులో రాజకీయం చేస్తున్నారన్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు. ఈ ఏడాదాఖరుకు పోర్టు పనులు పూర్తవుతాయని స్పష్టీకరణ.
చల్లపల్లి పేలుడు ఘటనలో గాయపడ్డ పోలీసులను పరామర్శించిన హోంమంత్రి అనిత. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం. మావిగన్పై చంద్రబాబు కుట్ర రాజకీయాలు వర్కౌట్ కాకపోవడంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజం. ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలో త్వరలో యూనివర్సిటీ నిర్మిస్తామని వెల్లడి. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.